వైఎస్ఆర్సీపీకి, వైఎస్ జగన్‌కి వార్నింగ్ ఇచ్చిన పవన్ కళ్యాణ్. సో, తాజాగా పవన్ కళ్యాణ్ గారైతే సంవత్సరం జరిగిన సుపరిపాలన గురించి మీటింగ్‌లో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ, సో, ఇట్లాంటి డైలాగులు చంపేస్తాం, నరికేస్తాం, ఇవన్నీ చూసే ఇక్కడ దాకా వచ్చాం. ఇట్లాంటి డైలాగులు వేయొద్దు, ఇట్లాంటి భయపెట్టాలని చూడొద్దు. ఎందుకంటే మేము తాటాకు చప్పుళ్ళకి భయపడే రకం కాదు అని చెప్పి ఆయనైతే హెచ్చరించారనమాట. సో, ఈ సినిమాలో డైలాగులు ఇవన్నీ మేము ఎప్పుడో చూసి ఎప్పుడో చెప్పే వచ్చేసాము. సో, ఇప్పుడొచ్చి అవి సరదాగా సినిమాల దగ్గర బాగుంటాయి కానీ ఇక్కడ రాజకీయాల్లో అలాంటివి తీసుకురావద్దు. అలాంటివి తీసుకొస్తే కనుక ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయి. సో, ఇంకా జగన్ గారే స్వయంగా చెప్పడం ఇదంతా కూడా పవన్ కళ్యాణ్ గారికి ఫుల్ కాకరేపిందని చెప్పొచ్చు ఖచ్చితంగా. ఎందుకంటే ఆయన ఇస్తున్న వార్నింగ్లోనే చెప్పొచ్చు, మీరు మళ్ళీ వస్తామనుకుంటున్నారేమో అధికారంలోకి, ఖచ్చితంగా రానివ్వను, గుర్తుపెట్టుకోండి అని చెప్పి కూడా ఆయన చెప్పారు. ఒక 15 ఏళ్ల నుంచి 20 ఏళ్ల పాటు భారతదేశాన్ని సుపరిపాలన ఉంచాలి, చక్కగా మంచి నూతన స్వర్ణ భారత్ను తీసుకురావాలి అనే ప్రయత్నంతో మేము గెలిచాము. సో, ఖచ్చితంగా దాన్ని రూపుదిద్దుకుంటాము ఈ భారతదేశాన్ని అని చెప్పి ఆయన మాట్లాడటం జరిగింది. సో, ఇంతలో మీరు పిచ్చి పిచ్చి వేషాలు వేసి ఇట్లా నరుకుతాం, చంపుతామని చట్టాలను ఉల్లంఘిస్తే కనుక ఖచ్చితంగా మక్కలు ఎరగొట్టి లోపల కూర్చోబెడతామని కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పారనమాట. సో, ఇక నుంచి ఎవరైనా ఇట్లాంటివి పబ్లిక్లో ఎవరైనా పొలిటికల్ మీటింగ్స్లో ఇట్లాంటివి రిపీట్ చేస్తే ఖచ్చితంగా యాక్షన్ ఉంటుంది అని చెప్పి, దీనిపైన పోలీసు వారు కూడా చాలా కఠినంగా ఉంటారు అని చెప్పి ముందే హెచ్చరించారనమాట. సో, ఇట్లా ఈ సంవత్సరం జరిగిన సుపరిపాలన గురించి ఆయన మాట్లాడుతూ ఎలా చేశాము, ఇంకా ఎలా చేయబోతున్నామని కూడా ఆయన చెప్పడం జరిగింది. సో, ఇలాంటి నెగిటివ్గా ఎవరన్నా క్యాంపెయిన్లు చేసినా, అవతల పార్టీ నుంచి వచ్చి ఇట్లా నరుకుతాం, చంపుతాం అని చేసిన వాళ్ళకి మటుకి తగిన చర్యలు గట్టిగా ఉంటాయి అని చెప్పి కూడా ఆయన వార్నింగ్ ఇచ్చారనమాట. సో, పవన్ కళ్యాణ్ గారు మా మాటలకి ఫ్యాన్స్ అందరూ కూడా చాలా ఉద్రేకంగా ఉంటున్నారు. సో, అందరూ కూడా దాన్ని సోషల్ మీడియాలో అలాగే వాళ్ళ స్టేటస్లో పెట్టుకుని మురిసిపోతున్నారనమాట. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఇంత కష్టపడి గెలిచి 10 ఏళ్ల పాటు శ్రమించి చేసిన దానికి మరి ఫ్యాన్స్ అందరూ కూడా ఆయనతో పాటు నిలబడి పార్టీ సైనికుల్లా పనిచేశారనమాట. సో, ఖచ్చితంగా ఈరోజు వచ్చి వాళ్ళు ఎవరో నరికేస్తాం, చంపేస్తాం అనే సినిమా డైలాగులు రప్ప అంటే కనుక ఊరుకునేది లేదని ఆయన చెప్పడం జరిగింది. సో, ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఇదే విధంగా నిలబడితే నెక్స్ట్ టర్మ్ ఇంకా ఆ పార్టీ వాళ్ళు గెలవడానికి, ఆ గెలవాలనే ఆలోచన కూడా వాళ్ళకు ఉండదన్నమాట. సో, ఇప్పటికే మనం చూస్తున్నాం వాళ్ళు రప్ప అని ఈవెన్ జగన్ గారు సైతం చెప్పడం మనం చూసాం అనమాట. సో, వీళ్ళకి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తులే సమాధానం చెప్పాలి. ఆయన ఇలా ప్రవర్తించడంలో ఎటువంటి ఇది లేదని చెప్పడం కూడా అందరూ మెచ్చుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారిని. సో, మరి ముందు ఇంకా వాళ్ళు ఏ రకంగా ప్రవర్తిస్తారు, వాళ్ళని వీళ్ళు ఎలా అదుపు చేస్తారని చెప్పి సామాన్య జనం అంతా చూస్తూ కూర్చోవడం తప్ప ఇంకెవడో చేయడానికి ఏం లేదు.